శివపురాణము ప్రథమాశ్వాసము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకరమై పవిత్రవంతమై పరమ పావనమై పుణ్యనదీ విరసితమై రత్నగర్భయ్యను పేరొందిన భర్తఖండము మిక్కిలి పుణ్యభూమి అని లోకమున విఖ్యాతి చెందినది. అందు అనేక మంది సత్పురుషులు, మునిపుంగవులు, సిద్ధులు, సన్యాసులు పరోపకారంబునకు యశోపకారంబునకు తమ యొక్క మోక్షసిద్ధికి కూడా తపస్సు చేసి తమ్ము పవిత్రీభూతులుగా ఉనర్చుకునేగే గాక ఇతరులను కూడా పవిత్రవంతులుగా చేసిరి. అట్టి భరతఖండమునందు నరనారాయణావతారులైన శ్రీకృష్ణుడును అర్జునుడును బద్రికాశ్రమమున తపమాచరించుచుండిరి. ఆ బదరికాశ్రమము మిగుల పవిత్రవంతమై గోమతీయను పుణ్యనదీ విలసితమై విరాజిల్లుచున్నది. ఆ నదీ తటమునకు సమీపమున ఒక పెద్ద యాగవటికను ఏర్పరిచి అందొక మహాకృత్యమును సంకల్పించి మహాత్ములైన మునులందరూ చేయబూనుకొనిరి. ఆ మహాకృత్యమును తిలకించుటకే సమస్త పురాణవేత్త అయిన వ్యాస మహర్షి యొక్క శిష్యుడును సర్వపురాణములను అవలీలగా సుబోధకము చేయగల సమర్థుడును అగతాగత విశేషములను తెలియజేయగల మేధావంతుడును మందస్మిత ముఖారవిందుడును భస్మలిప్త శరీరుండును రుద్రాక్ష మాలికాధరుండును జితేంద్రియుండును దయాద్ర హృదయుండును సత్వగుణ ప్రధానుండునగు సూత పౌరాణికుండు అచ్చటికి విచ్చేయగా ఋతు ప్రారంభకులైన మహామునులందరూ పరమానందమును పొంది భక్తి వినయములు తప్పిల్ల వారిని సత్కరించి సుఖాసనం గావించి చేతులు జోడించి వినయముతో సమీపించి కుశల ప్రశ్నలు గావించి తాము కూడా తమ తమ ఆసనంబుల దాసులే సుఖమున ఉండిరి. అంత ఆ మహామునులలో ప్రముఖులైన శౌనకాది మహామునులు సూతుంగాంచి ఇట్లనిరి: మునివల్లభ, నీ దయా విశేషమున లోకమున గల సమస్త పురాణములను, ధర్మములు, నీతులు, కథలు, శాస్త్రములు తెలుసుకొంటిమి. నీ వేది పలికినను అమృతతుల్యమైన ఆనందజనకమై తన్విదీరక అంతటంతటా వినవలనియే కుతూహలం పరుచుందుము. ఇప్పుడు నీవు మేము చేయు ప్రతి సందర్భమున విచ్చేయుటచే మా క్రతువునకు శుభప్రారంభమై నీ వలన ఇంకను కొన్ని పురాణములను వినదలసి ఉంటిమి. లోకమునందు రుద్రకల్పము, విష్ణుకల్పము, బ్రహ్మకల్పము, దేవీకల్పము అను కల్పములలో రుద్రకల్పమునందు ప్రపంచము యొక్క సృష్టి క్రమమును గురించి తెలియచేయు శివపురాణమును మాకు వినిపించి కర్ణపేయముగా చేయమని సభాసదులైన శౌనికాది మహామునులు సూత పౌరాణికుని ప్రార్థించిరి. సూతుడు వారి ప్రార్థన అంగీకరించి పరమహర్ష చేతస్కుండే శౌనకాది ఋషులు చూచి, ఋషి శ్రేష్ఠులారా, నేను మీ దివ్య దర్శనము వలన పవిత్రుడనైతిని. నా వంశస్థులందరూ పావనులయ్యి. మీరు గొప్ప తపస్సంపన్నులు, ఆ గతానాగత వేదులు, సమస్త ఐశ్వర్యములు సిద్ధిని గన్న మహాపురుషులు. అట్టి మీరు సామాన్యుడనగు నన్ను పెద్ద చేసి నా వలన పురాణములను వినదలిచి మీరుండగా నేను సాహసించి మీ ఎదుట వినిపించుటకు అంగీకరించి తిని. శివపురాణమును, సదాశివుని యొక్క మహత్యమును వినదలిచిన వారును, చెప్పువారును, చదువువారును ఇహలోకమందు సర్వసౌఖ్యములను అనుభవించి పరలోకమందు అఖండమైన శాశ్వత సుఖమును పొందుదురు. అనేక పాపములను నశించి మానవులకు కళ్యాణము చేకూర్చును. కాబట్టి నేను మీకు శివపురాణమును వినిపించుచున్నాను, సావధానులై వినుండని సూతుండు శౌనకాదులకు చెప్పసాగెను. తపోధనులారా, పూర్వమందున ఒకప్పుడు మార్కండేయ మహామునీంద్రుడే బ్రహ్మలోకంపైన సత్యలోకంబునకు వచ్చెను. అచ్చట కమలాసనుండు తన యంకపీఠిని సతిలాలంబైన సరస్వతీదేవిని కూర్చుండబెట్టుకొని ఆమె ఆలపించు వీణానిస్వనంబులను ఆకర్ణించుచు ఆనందపరచు సమయమున మార్కండేయ మహర్షి అచ్చటకు వచ్చి పుణ్యదంపతులకు నమస్కరించి ఆ పిమ్మట లక్ష్మీపతియగు వైకుంఠధాముని దర్శించి అచ్చటి నుండి రజతాద్రికి జని పార్వతి పరమేశ్వరులకు ప్రణమిల్లి ఇట్లనెను: గౌరీశంకరులారా, మీ ప్రసాదమున
మీ ప్రసాదమును ఈదప్పక తపోధనుడై కాలము గడుపుచుంటిని. లోక కళ్యాణమునకే మీ పుణ్య దంపతుల పూర్తి చరిత్రమును ఆనతీయవలని ప్రార్థించెను. గౌరీశంకరులు మార్కండేయును గాంచి, మునివర్య, మా చరిత్రను నీకు విపులముగా నందీశ్వరుడు తెలుపగలడు, కావున వాని వలన తెలుసుకొనుము అని పలికిరి. మార్కండేయుడు సంతసించి నందీశ్వరుని సమీపించి, మహాత్మా, నీవు గౌరీశంకరుల సాన్నిధ్యమున పరమభక్తితో వారిని సేవించుచు వారి మహిమలను సదా గడుచుందువు. బహు విజ్ఞానవంతుడవు. వారి కుమారులైన కుమారస్వామి వినాయకుల కంటెను కూడా అధికుడవు. కావున శివపురాణముకు ఆనతీయవలనని విన్నవించెను. అందులకు నందీశ్వరుడు ఆనందమును పొంది శివమహిమాభివర్ణనమును మార్కండేయ మహామునికి విశదముగా వివరించసాగింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.